అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 26వ రోజు 26వ అధ్యాయం. ఘృష్ణమదుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ జహ్ను మహర్షి, వినండి. వీరవ్రతుడు అలా సాగిలపడిన విశృంఖలునితో ఇలా చెప్పాడు. ఓ విప్రుడా, ప్రయాగ నది అందు నీవు చేసిన స్నాన మహిమ వలన సంసర్గ పాపము కూడా నశించింది. ఈ మాఘమాసమున మకరమందు మార్తాండుండగా నీవు చేసిన స్నాన మహిమ వలన నీ పాపాలన్నీ నశించాయి. నీవు ఇప్పుడు బ్రాహ్మణ తేజం కలిగి ఉన్నావు. నువ్వు 3 రోజులు నిరాహారుడివై ఉండాలి. అట్టి నిన్ను నేను మంత్రముల చేత పవిత్రమైన నీటి చేత స్నానం చేయిస్తాను. అటు పిమ్మట నువ్వు మిక్కిలి పవిత్రుడు కాగలవు అని వీరవ్రతుడు అలా చెప్పి దర్భల చేత మంత్రముల చేత పవిత్రమైన నీటి చేత 3 రోజులు స్నానము చేయించి విశృంఖలిని నిరాహారిగా ఉంచాడు. అందువలన అతను పాతక సంసర్గ దోషము నుండి ముక్తిని పొంది పవిత్రుడయ్యాడు. వీరవ్రతుడు భక్తితో పాదముల మీద పడిన విప్రుని ప్రీతితో కౌగలించుకున్నాడు. అటు పిమ్మట వీరవ్రతుడు విశృంఖలునికి భోజనం పెట్టాడు. ఆ తర్వాత అతనికి సమస్త ధర్మాలను ఉపదేశం చేసి, ఓ విశృంఖల, నీవు సర్వదా సంతోషముతో సుఖమనిచ్చు వేదమార్గాన్ని అనుసరించు. విద్యుక్త ధర్మాలను అతిక్రమింపకు. చక్కగా పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహించు. జీవహింస చెయ్యకు. సనాతన ధర్మాలను అనుసరించు. భక్తిగా సజ్జన బృందాన్ని సేవించు. నిత్య కర్మలను విడవకు. ఇంద్రియములను నిగ్రహించి శ్రీహరిని శివుని పూజించు. ఇతరుల అపరాధాలను లెక్క చెయ్యకు. ఇతరుల అభివృద్ధిని చూచి విచారపడకు. పరస్త్రీలను తల్లుల మాదిరిగా చూడాలి. చదువుకున్న వేదాలని మరిచిపోకు. అతిథులను అవమానించకు. పితృతిథుల యందు శ్రాద్ధము చెయ్యి. కలలోనైనా కొండెములు చెప్పకు. భారతము మొదలగు ఇతిహాసములను, భాగవతము మొదలగు పురాణములను, మనువు మొదలగు ధర్మశాస్త్రములను సదా తెలుసుకుంటూ ఉండు. వేదాంత శాస్త్రాన్ని వేదాంగాలని చూస్తూ ఉండు. లజ్జలేక హరినామాన్ని సతతము కీర్తించు. జాబాలిముని చెప్పిన ఉపనిషత్తు తంత్రం ప్రకారము త్రిపుండ్రము ధరించు. రుద్రసూక్తము చేత కంఠమందు రుద్రాక్ష పేరును దాల్చి శివుని పూజించు. కంఠమున తులసీపూసల పేరును ధరించు. తులసీ దళములతోనూ బిల్వపత్రములతోనూ రమావల్లభుని పార్వతీపతిని సదా 1 పూట గాని 2 పూటలు గాని 3 మారులు గాని పూజించు. తులసీ దళములతో కూడిన శ్రీహరి యొక్క పాదతీర్థాన్ని గ్రహించు. సదా శ్రీహరికై నైవేద్యమనరించిన అన్నాన్ని మాత్రమే భుజించు. ఇంటికి వచ్చిన అతిథులను, బ్రహ్మ తత్వజ్ఞాన నిష్ఠులను, యతీశ్వరులను, యోగీశ్వరులను, బ్రహ్మచారులను, ముదుసలి వారిని, దిక్కులేని వారిని, రోగము గలవారిని అందరినీ ఆదరించి తృప్తిని కలిగించు. తల్లిదండ్రుల సేవ చెయ్యి. నిత్యము ఔపాసనాగ్నిహోత్ర కర్మలను ఆచరించు. ఓంకారముతో కూడిన పంచాక్షరిని, నారాయణాష్టాక్షరి మంత్రాలను, ఇతర మంత్రాలను, వానిననుసరించిన మంత్రాది దేవతలను ధ్యానిస్తూ ఉపాసించు. నరకమందు నివసింపచేయు కోపము, కామము, లోభము, మోహము, మదము, మాత్సర్యములోనకు అంతఃశత్రువులను అంతరింపచెయ్యి. నిష్ఠతో ప్రతి సంవత్సరము మాఘమాసమందు వ్రతస్నానం ఆచరించు. ధైర్యవంతుడివై సుఖంగా ఉండు. మాఘస్నానమునందు ఆసక్తి కలవారును, రమావల్లభుని భక్తులను, సర్వ సమతాదృష్టి గల సాధువుల సంసర్గమును ఎల్లప్పుడూ చేస్తూ ఉండు. మాఘమాసమున స్నానము చేసి రమావల్లభుని పూజించు. మాఘమాసమున మకరమందు ఉదయమున స్నానము చేసి రథసప్తమి, ద్వాదశి, పౌర్ణమి ఈ 3 దినములు రమాధవుని పూజ చేసినవాడు పాపకర్మల నుండి విడువబడతాడు. అనేక వేల జన్మల నుండి సంచితమైన పాపములు, పరలోకమందు విచారమును కలిగించు పాపములు ఈ మాఘస్నానము చేత నశిస్తాయి. వేద విహితమైన మార్గాన్ని అవలంబించువారును, శ్రీహరి యొక్క భక్తియందు ఆసక్తులు గలవారికిని, మంచి కర్మలను ఆచరించువారికి మనస్సునందు పవిత్రత కలుగుతుంది. బంధమునకు మోక్షానికి మనస్సే కారణము కనుక మానవులకు మనశుద్ధియే ముఖ్యం. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాపం వలన చిత్త పవిత్రత చేతను పాప విముక్తులవుతారు. అందరియందు సమత్వము కలవారు, సదా సత్కర్మలను సమాచరించుటయందు ఆసక్తి కలవారు, సాధువులు ఇహపర సుఖములనిచ్చినట్టు సుఖవంతముకు బుద్ధినే గొప్పగా తలచి దాని వలన చిత్తశుద్ధి కలిగి ఉత్తములనబడుచు పూజలు పొందుచున్నారు. కాబట్టి నీవు మాఘమాస వ్రతమును ముఖ్యంగా మనోనియతితో చెయ్యి. నీ దేహం ఉన్నంత వరకు సర్వము తెలిసినవాడును, సర్వాంతర్యామియగు సర్వేశ్వరుని
పువ్వులతోనూ దళ పల్లవములతోనూ పూజించు, మాఘవ్రతము ఆచరించు. ధర్మ సంచయమందు ఈ మాఘస్నాన ఫలధర్మముతో తొలతూగినది ఈ 3 లోకములందు కూడా లేదు. మాఘవ్రతము పాపముని నశింపచేస్తుంది. 1000 అశ్వమేధ యాగముల ఫలితాన్నిస్తుంది. 1000 వాజపేయములు చేసిన ఫలితాన్నిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకములకు, ఉపపాతకములకు, చిన్నవైన పాపములకు కూడా ప్రాయశ్చిత్తమే ఈ మాఘస్నానం. మాఘవ్రతము ఆచరించని మానవుని బ్రహ్మహత్య గావించిన మహాపాతకునిగా చెప్తున్నారు. అందువలన ఓ విప్రోత్తమ, విద్యుక్తముగా మాఘస్నానము చెయ్యి. భక్తితో మాఘవ్రతాన్ని ఆచరించు. దానివలన కష్టములు తగ్గి ఇహలోక భోగములను అనుభవించి పంచభూతాత్మకమైన దేహం అంతరించినప్పుడు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యము అను 4 విధములకు ముక్తి మార్గములలో ముఖ్యమైన సాయుధ్యాన్ని పొందగలుగుతావు. మాఘస్నానము చేసి శ్రీహరి యొక్క పవిత్రమైన చరిత్రను వింటే మోక్షాన్ని పొందగలవు. దేహాంతరముందు వైకుంఠాన్ని చేరగలవు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నియమపూర్వకంగా తప్పకుండా విడవకుండా చెయ్యి. నీకు తప్పకుండా మేలు చేకూరుతుంది అని వీరవ్రతుడు విశృంఖలునికి ఉపదేశం చేశారు. ఓ జహ్ను మహర్షి, విన్నావా? ఈ విధంగా వీరవ్రతుడు చెప్పగా విశృంఖలుడు విని సంతోషించి, మీరు ఉపదేశిన ప్రకారమే చేస్తాను అని అనేక మార్లు ఆ మునిచంద్రుని పాదములకు నమస్కరించి సద్గుణములను కలిగి భక్తితో అతనిని అనేక విధముల స్తోత్రం చేసి ఆ వీరవ్రతుని వద్ద సెలవు పొంది సర్వ పాప పరిహారిణియగు కాశికాపురిని చేరుకున్నాడు. అక్కడ ఒక ఆమెను పెండ్లి చేసుకుని చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఇంకా ఆ గృహస్థాశ్రమం అందుండే సర్వ విధముల చేత సమస్త ధర్మములను నిర్వహిస్తూ ఉన్నాడు. విశృంఖలుడు ఇలా ప్రతి సంవత్సరము మాఘమాసమున మార్తాండు మకరమందుండగా ప్రయాగతీర్థమందు స్నానము చేసి పుత్ర పౌత్ర యుతుడై అనేక విధములైన భోగములను అనుభవించి దేహాంతరమందు శ్రీహరి సన్నిధానాన్ని చేరి అక్కడ జ్ఞానాన్ని పొంది ముక్తిని గాంచాడు. కాబట్టి పాతకులు ప్రాయశ్చిత విధిని అవలంబించి ఆ విశృంఖని వలె విగత పాపులు కాగలుగుతారు అని గృష్ణమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 26వ రోజు 26వ అధ్యాయం సంపూర్ణం.